పనికి మాలిన ధనం. ఒక దేశంలో మహాధనికుడు ఉండేవాడు. ఆయన తన ధనమంతా కూడా 3 పేపాల్లో ఉంచి వాటిని నేలమాళిగలో ఉంచాడు. ఒక దాని నిండా బంగారు నాణాలు, రెండో దాని నిండా వెండి నాణాలు, మూడో దాని నిండా రాగి నాణాలు ఉండేవి. ఆ సేనలు అపజయం అన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావడం చూసి ధనికుడు పారిపోవడానికి నిశ్చయించాడు. ధనపీపాలు వెంట తీసుకుపోవడం అసాధ్యం గనక ఆయన మైనం కరిగించి 3 పీపాల్లో నాణాల మీద పోయించి నేలమాళిగకి తాళం కూడా వేయకుండా సకుటుంబంగా ఆ దేశం విడిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది రోజుల్లోనే శత్రుసేనలు వచ్చి ధనికుడు ఉంటూ ఉన్న నగరాన్ని ఆక్రమించారు. సేనాధిపతి దగ్గరే ఉండి ధనికుల ఇళ్లల్లో ఉన్నదంతా స్వాధీనపరుచుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పారిపోయిన ధనికుడి ఇంటగల పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి. అవి మైనం పీపాలు. అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీటిని ఎవరన్నా కొంటారేమో చూడండి అని శత్రుసేనాధిపతి తన భటులకి చెప్పాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఎవరూ వాటిని కొనడానికి రాలేదు. చివరికి ఒక పేదవాడు వచ్చి, అయ్యా, నేను మైనం ఒత్తిడి చేసి అమ్ముకుని జీవించేవాణ్ణి, నాకు ఆ పీపాలు చౌకగా ఇప్పించండి అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. శత్రు సైనికుడు ఒకడు ఆ పేదవాడు ఇచ్చిన చిల్లర డబ్బులు జేబులో వేసుకుని వీటికి కాపలా కాయలేక చస్తూ ఉన్నాను, ఇక ఈ పీపాల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకుపో అన్నాడు. మైనం ఒత్తిలివాడు కూలీల ద్వారా ఆ 3 పీపాల్ని తన ఇంటికి చేరవేయించాడు. శత్రువులు వెళ్ళిపోయి పరిస్థితులు స్థిమితపడ్డాక ఆ పేదవాడు మైనం ఒత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికి ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణాలు. అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా కూడా బంగారు నాణాలే. పేదవాడు ఆత్రంగా మిగిలిన 2 పీపాలను కూడా పరీక్షించి వాటి నిండా వెండి రాగి నాణాలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అతనికి అంతులేని ఆశ్చర్యం, సంతోషం రెండూ కలిగాయి. అయితే అతను ఆ సంగతి ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడి ధనపు పీపాలు ఉన్న గదికి గట్టి ద్వారం, తాళం, మిగిలిన బందోబస్తులు ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినప్పటికీ కూడా పైకి పటాటోపం ఏమీ కనపడకుండా సుఖంగా జీవయాత్ర గడపసాగాడు. కాలం గడుస్తూ ఉంది. ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికి ఖర్చుగాను ఏ జమీందారులాగానో బ్రతకటం ప్రారంభిస్తే ముప్పు తప్పదు. ఈ విషయం అందరికీ తెలియక తప్పదు. అందుకని ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర బట్టలు కుట్టించుకుని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణాల్ని ఇచ్చాడు. దర్జీ అవి చూసి ఆశ్చర్యపోయి, ఇంత డబ్బేమిటి, నేను తీసుకోను, నా కుట్టుకూలు నాకిచ్చేయి చాలు అన్నాడు. నా దగ్గర పీపాడు బంగారం ఉంది, ఏం చేసుకునేది? నువ్వు నాలాంటి వాడివే కదా, నువ్వేమైనా ధనవంతుడివి గనుకనా ఈ బంగారం ఉంచు అన్నాడు మైనం ఒత్తిడి చేసేవాడు. ఈ మాటలు దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలేదు. నీకంత బంగారం ఎట్లా వచ్చింది, మతి చెడినట్లు మాట్లాడుతూ ఉన్నావు అన్నాడు దర్జీ. నా వెంటరా, కళ్ళారో చూతువు గాని అని మైనం ఒత్తిడి చేసేవాడు తన దర్జీ మిత్రుణ్ణి తీసుకుపోయి పీపాలలో ఉన్న బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు అన్నీ చూపించాడు. ఇదంతా నేనేం చేసుకునేది, ఇందులో సగం నీకిస్తాను, పట్టుకుపో అన్నాడు. దర్జీ తన చొక్కాకున్న 2 జేబుల్లోనూ 2 గుప్పిళ్ల బంగారం తీసుకుని, ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బ్రతకటానికి. నేనొకటి చెప్తాను విను, ఈ డబ్బు నువ్వు 1000 సంవత్సరాలలో కూడా ఖర్చు చేయలేవు. చూసి సంతోషించవలసిందే తప్ప ఇది వట్టి నిరర్ధకమైన డబ్బు. అంచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళందరికీ పంచేయి, వాళ్ళైనా సుఖపడతారు, నీ పేరు చెప్పుకుంటారు, డబ్బు సద్వినియోగము అవుతుంది అన్నాడు. మైనం ఒత్తిడి చేసేవాడికి ఈ సలహా నచ్చింది. అతడు రహస్యంగా తన దగ్గర ఉన్న డబ్బునంతా లేనివాడికి, చుట్టుపక్కలకి, బంధువులకి అందరికీ పంచిపెట్టి వాళ్లతో పాటు వాళ్ళ సుఖాన్ని చూస్తూ అతడు కూడా సుఖంగా హాయిగా తన వృద్ధాప్యాన్నంతా వెళ్ళబుచ్చాడు. కథ కంచికి మనం ఇంటికి. మంచి కథ, మంచి మెసేజ్ ఉన్న కథ. ఈ కథ నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మళ్ళీ ఒక మంచి చందమామ కథతో కలుసుకుందాం.